స్పైసీ ముర్గ్ తంగిడి అండి. స్పైసీ ముర్గ్ తంగిడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ లెగ్ పీసెస్ 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఉడికించిన ఎండు మిరపకాయల పేస్ట్ 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, ఉప్పు తగినంత. స్పైసీ ముర్గ్ తంగడికి కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసాయి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఎస్ షెఫ్. వావ్, చికెన్ లెగ్ పీసెస్ అందరి ఫేవరెట్ యాక్చువల్గా. బట్ బ్రెస్ట్ ఎక్కువ తినాలి అంటుంటారు, బట్ లెగ్ పీసెస్ మాత్రం అందరికీ ఇష్టం అనమాట, అలా అట్రాక్ట్ చేసేస్తూ ఉంటాయి. సో యాక్చువల్గా ఏంటంటే మనకి చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, సో దీనికి ఎక్కువగా మనకి కబాబ్స్లో ఎక్కువగా వాడతాం. సో ఈ తంగిడి కబాబ్ అనేది మనకి ఎక్కువగా రెస్టారెంట్స్లో కానీ లేదా హోటల్స్ వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువగా చూస్తుంటారు, అందరూ ఆర్డర్ చేస్తుంటారు. సో ఇంట్లో కూడా అలాంటి హోటల్ స్టైల్ రెసిపీ, హోటల్ ఫ్లేవర్స్ రెసిపీస్ మీరు ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికోసం మన ఇంట్లో ఉండే మెటీరియల్తోనే చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది అండ్ డెఫినెట్గా అందరూ లైక్ చేస్తారు. సో ఇలా చికెన్ లెగ్ పీసెస్ని యాక్చువల్గా ఏంటంటే మనం ఇలా ఘాట్లు పెట్టుకొని మసాలాలన్నీ లోపలికి వెళ్ళేలా ఘాట్లు పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను మంచిగా చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను, ఆ లెగ్ పీసెస్. అలాగే దీంట్లో యాక్చువల్గా ఏం చేస్తామంటే మనం ఈ స్పైసీ కారం తాలూకా ఘాటు పెంచడం కోసమని దీంట్లో మెయిన్ కీ ఇంగ్రీడియంట్ వచ్చి ఎండుమిరపకాయలు అండి. ఈ ఎండుమిరపకాయలని మంచిగా నానబెట్టాలి, నానబెట్టి ఇలా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఓన్లీ ఎండుమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలని నానబెట్టి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం. సో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం సపరేట్గా తీసుకున్నాం. కావాలంటే మీరు ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి మూడింటిని కలిపి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రెష్గా మూడింటిని కలిపి చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. సో మనకి ముందుగా ఎండుమిరపకాయల పేస్ట్ రెడీ ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ ఉంది. సో మనం ప్రాసెస్లో వెళ్దాం. సో ఫస్ట్ మ్యారినేషన్స్ చేసుకోవాలి ఈ చికెన్ లెగ్ పీసెస్కి. సో దీంట్లో ఏం చేస్తామంటే మనం ముందుగా ఈ ఎండుమిరపకాయలు పేస్ట్ని అయితే వేసుకుంటాం. సో ఎండుమిరపకాయల పేస్ట్ వేస్తున్నా, అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకుంటాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి. సో మనం దీంట్లో కారం ఇంకా యాడ్ చేయమండి, సో ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎండుమిరపకాయలతో కారం వస్తుంది. సో అలాగే దీంట్లో మనం కొద్దిగా కొత్తిమీరను కూడా మ్యారినేషన్లో వేసుకుంటాం. సో కొత్తిమీర, వీటన్నిటితో పాటు నూనె కూడా మనం ఈ మ్యారినేషన్లో కొద్దిగా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మ్యారినేషన్లో నూనె వేసా, రుచికి సరిపడినంత ఉప్పు కూడా మనం దీంట్లోనే యాడ్ చేసుకుంటాం. సో ఉప్పు వేసా. సో వీటన్నిటిని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. సింపుల్, చాలా సింపుల్ అండి, అండ్ చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ. సో వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకున్న మసాలాల్లో మనం ఈ లెగ్ పీసెస్ని కంప్లీట్గా పట్టించాలి. సో లెగ్ పీసెస్ వేసేస్తున్నా దీంట్లో. సో ఈలోపు ప్యాన్ కూడా వేడి చేసి, యా ప్యాన్ పెట్టండి. ఓకే, సో ఇలా మ్యారినేట్ చేసి నేనైతే ఇప్పుడు ఇన్స్టెంట్గానే చేస్తున్నాను. సో మీరేం చేస్తారంటే మ్యారినేట్ చేసి చక్కగా దీన్ని 1 గంట సేపు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత మీరు తినే ముందు ఇలా కాల్చుకోండి. వీటిని ఎలా కుక్ చేయాలనేది నేను చెప్తాను ఇప్పుడు. సో కంప్లీట్గా ఇలా చికెన్ లెగ్ పీసెస్కి ఈ స్పైసీ మసాలా ఏదైతే ఉందో ఈ మసాలాని మొత్తం మనం పట్టించేయాలి. సో పట్టించిన తర్వాత మనం ప్యాన్ పెట్టుకున్నాం. సో ఈ చికెన్ వేయించడం కోసమని మనం నూనె వేసుకుందామండి. సో ఈ విధంగా కంప్లీట్గా మనం మసాలాలని ఈ చికెన్ లెగ్ పీసెస్ పట్టించామండి. సో దీన్ని నెమ్మదిగా ఇలా కాగిన ప్యాన్లో వేసుకుందాం. మనకి మంచి ఫ్లేవర్స్ అయితే వస్తాయండి దీంట్లో. చాలా సింపుల్. కబాబ్ అనగానే ఎండుమిర్చితో ఎక్కువ మనం పేస్ట్ చేసుకొని చేస్తున్నాం. అంటే ఎండుమిర్చి అంటే దీనిలో మనకి స్పైసీ కోసం మనం ఇక్కడ ఎండుమిరపకాయలు వాడాం. సో ఈ రెసిపీకి యాక్చువల్గా ఏంటంటే మనకి ఆ కీ ఇంగ్రీడియంట్ వచ్చి ఎండుమిరపకాయలు అండి. ఓకే, సో దీన్ని మంచిగా మనం కాల్చాలి. సో మూత ఇప్పుడు పెట్టద్దండి, కాసేపు దాన్ని టర్న్ చేశాక ఈ లెగ్ పీసెస్ పెద్దగా ఉంటాయి కాబట్టి చిన్న మంట పైన మూత పెట్టి మనం ఉడికించాల్సి వస్తుంది. సో లెగ్ పీసెస్ బాగా ఉడకాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. కొద్దిసేపు వెయిట్ చేసాం కదా, మరి చూద్దాం చికెన్ ఉడికిందో లేదో. సో ఎస్, ఒకవైపు అయితే నాకు చక్కగా ఉడికింది, కాకపోతే మనం దీన్ని టర్న్ చేస్తూ ఉడికించుకోవాలి. ఓకే ఓకే, సో రెండో వైపు కూడా ఇలా మంచిగా టర్న్ చేయాలి. కలర్ఫుల్గా అయితే ఉంది. యా, సో ఇంకోటి ఏంటంటే మనకి ఇది టైం పడుతుందండి ఉడకడానికి. సో మనం ఇలా టర్న్ చేశాక దీన్ని ఏం చేద్దామంటే దీన్ని మూత పెట్టి చిన్న మంట పైన మనం ఉడికిద్దామండి. సో మూత పెట్టండి. దీనిలో మనం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు, కాకపోతే ఫ్లేమ్ అనేది చాలా చిన్న ఫ్లేమ్ ఉండాలి.
సో వన్స్ కంప్లీట్గా మనకి చికెన్ ఉడికిన తర్వాత మనం కావాలంటే కలర్ ఇవ్వడం కోసం కొంచెం ఫ్లేమ్ పెంచవచ్చు. సో ముందు మాత్రం చాలా చిన్న మంట పైన అలా ఒక 15 నుంచి 20 నిమిషాలు అయితే పడుతుందండి ఈ తంగిడి మొత్తం ఉడకడానికి. సో మనం వెయిట్ చేద్దాం. సో మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చా ఇటువంటి వాటిని? సో డీప్ ఫ్రై చేయొచ్చు అండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఏం చేస్తామంటే మనం ఇప్పుడు నేను మ్యారినేషన్లో ఆయిల్ వేసాను కదా, సో ఆయిల్ని అవాయిడ్ చేయాలి. సో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మ్యారినేషన్ పట్టుకోదనమాట. సో ఆయిల్ని అవాయిడ్ చేసి దానికి అడిషనల్గా మనం మైదా కానీ కార్న్ఫ్లవర్ కానీ ఫ్రై చేసే ముందు కోట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నా కూడా మనకి పర్ఫెక్ట్గా ఇలాంటి స్పైసెస్తో మనకి స్పైసీ తంగిడి ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఓకే. సో చికెన్ లెగ్ పీసెస్ బాగా ఉడకాలి, అన్ని వైపులా కాల్చుకోవాలి, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి ఇంతవరకు వచ్చిందో ఏంటో చూద్దామండి. ఓకే. సో మనకి తంగిడీస్ అన్ని బాగా కాలేయండి. సో మనం 4 వైపులా కాలిపోయినాయి, పర్ఫెక్ట్గా ఉడికాయండి. సో ఏం చేద్దామంటే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. స్పైసీ తంగిడి. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో దీన్ని మీరు కావాలంటే పుదీనా చట్నీతో కానీ లేకపోతే కొత్తిమీర చట్నీ వీటితో చేయొచ్చు, సర్వ్ చేసుకోవచ్చు. సో ఏ చట్నీ అయినా లేదంటే ఇలానే కూడా తినొచ్చు యాక్చువల్గా. సో దీనిలో ఎందుకంటే మనకి ఆల్రెడీ ఓన్ స్పైసెస్ అయితే ఉన్నాయి దీంట్లో, సో అడిషనల్ ఫ్లేవర్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా కూడా తినొచ్చు. కావాలంటే చాయిస్ ఈజ్ యువర్స్. మీరు చట్నీ చేయగలిగితే చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో స్పైసీ ముర్గ్ తంగిడి అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ ఎంజాయ్. ఎస్, స్పైసీ ముర్గ్ తంగిడి. సో చాలా డెలీషియస్గా ఉంది కదా చూడడానికి, అండ్ అలా లెగ్ పీసెస్ చూస్తే ప్రాణం లేచి వస్తుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా జ్యూసీగా ఉంది యాక్చువల్లీ. సో ఏదైతే మనం ఎండుమిర్చి పేస్ట్ వేసామో చక్కటి ఫ్లేవర్ అనమాట. సో హ్యాపీగా ఒక 2-3 ఈజీగా తినేయచ్చు. చాలా వండర్ఫుల్గా ఉంది. సో మీరు కూడా చాలా సింపుల్ రెసిపీ, అందరూ తప్పకుండా ట్రై చేయండి. సో స్పైసీ ముర్గ్ తంగిడికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. స్పైసీ ముర్గ్ తంగిడికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసెస్ 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఉడికించిన ఎండు మిరపకాయల పేస్ట్ 1 స్పూన్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, ఉప్పు తగినంత. స్పైసీ ముర్గ్ తంగిడి తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఎండుమిరపకాయల పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీర, నూనె, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కలుపుకున్న మసాలా మిశ్రమంలో చికెన్ లెగ్ పీసెస్ వేసి బాగా మసాలా పట్టేలా మ్యారినేట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ ఒక్కొక్కటిగా ప్యాన్ మీద వేసుకొని తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపి సర్వింగ్ చేసుకుంటే స్పైసీ ముర్గ్ తంగిడి రెడీ.